కేసీఆర్ అభిమాని ఆదర్శ రైతు అరోపల్లి మండలం కాసర్లపడ గ్రామానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సురేష్ పైన కాంగ్రెస్ దాడి చేయడం అనేది తీవ్రమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది దుర్మార్గమైన చర్య. ఎన్నికలైన మరుక్షణం నుంచే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారు. పాపం సురేష్ ఇవాళ ఏ ఒక్కరి జోలికి పోయేటోడో కాదు, ఒక ఆవేశపరుడు కాదు, ఇంకోటి కాదు. కానీ కేసీఆర్కి అభిమాని ఎట్లా అంటే వ్యవసాయాన్ని బాగా ఇష్టపడేవాడు, ఒక ఆదర్శ రైతు. తన పొలంలోనే ఇల్లు కట్టుకొని రాత్రి పగలు తను పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ను పండించుకుంటూ దాన్ని మార్కెట్ చేసుకొని స్వయంగా భార్యాభర్తలు ఇద్దరు వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్న వాళ్ళు. కానీ కేసీఆర్ గారు ఎక్కడ పోయినా, ఎక్కడ మీటింగ్లు జరిగినా, ఎక్కడ బహిరంగ సభ జరిగినా ప్రభుత్వ పథకాలని తన శరీరం మీద రాసుకొని కేసీఆర్ గారు తీసుకొచ్చిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసేట్టుగా తన అభిమానం చాటుకునేవాడు. తనకి ఎప్పుడు కూడా ఇతరులతో పరిచయంగా మాట్లాడిన అలవాటు కూడా లేదు. భార్యాభర్త ఇద్దరు రాత్రిపగలు కష్టం చేస్తూ పొలంలోనే ఇల్లు కట్టుకొని నివసిస్తున్న వాళ్ళు. అంతగా వ్యవసాయ ప్రేమికుడు అయినా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో సాధించిన విజయం 24 గంటల విద్యుత్ వల్ల తనకు వ్యవసాయం సరిగా నడుస్తుందని, తన ఆదాయం పెరిగిందని, ఆ తర్వాత ఏదైతే కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయో అరోపల్లి మండలానికి, ఆ నీళ్ళ ద్వారా తనకి ఇంకా కష్టం తీరిందని, రైతు బంధువు తనను ఆదుకున్నదని, ఇవన్నీ విషయాలలో కేసీఆర్ గారికి కృతజ్ఞత చెప్పే పద్ధతుల్లో, తెలియజేసే పద్ధతుల్లో ప్రతి సభలో కూడా తన అభిమానాన్ని చాటుకున్నవాడే. మొన్నటి ఎన్నికల్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవాలని, తప్పకుండా ఈ పథకాలన్నీ కొనసాగాలని చెప్పి కోరుకున్నవాడు. అంతే తప్ప ఎక్కడ కూడా ఒక జోలికి వెళ్ళడమో, ఒక గురించి మాట్లాడడమో, రాజకీయ ఘర్షణలు ఇంకోటలు లేవు. ఆ గ్రామం కూడా గత 10 సంవత్సరాలుగా ఎంతో శాంతియుతంగా ఉన్న గ్రామం. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ఈ 15-20 రోజులుగా కొంత అల్లరిగా తయారైతూ ఉంది. మరి తప్పకుండా దానిపైన పోలీసులు కూడా దృష్టి పెట్టాలి. ప్రత్యేకంగా ఇటువంటి గ్రామాలలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. నేరం చేసిన వారు ఎవరైనా సరే తప్పకుండా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. మేము మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటువంటి చిల్లర వాటితోని మనం ఆవేశానికి లోను కావద్దు, అధైర్యపడవద్దు. గత 10 సంవత్సరాలుగా ఏ పద్ధతుల్లో పనిచేసినామో, తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తెచ్చుకున్నామో తెలిసిన వాళ్ళం మనం. తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయడానికి గత 10 సంవత్సరాలుగా ఎట్లయితే నిబద్ధతతో, చిత్తశుద్ధితో కృషి చేసినామో, మళ్ళీ కూడా అదే పద్ధతుల్లో అధికారం ఉన్నా లేకపోయినా